తెలంగాణ భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడుతున్న దశలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన ఒక వినూత్న నిరసన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు, సమన్వయ లోపాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఒక ఫుట్బాల్ను బహుమతిగా ఇవ్వడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక చిన్న నిరసన మాత్రమే కాదు, తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత గందరగోళానికి అద్దం పడుతోంది. ఒక అధికారి నుంచి మరొక అధికారికి ఫుట్బాల్లా తిప్పుతున్నారని కొండా తీవ్రంగా విమర్శించారు. చంద్రశేఖర్ తివారిని కలిస్తే రామచంద్రరావును కలవమని, రామచంద్రరావును కలిస్తే అభయ్ పటేల్ను కలవమని ఇలా చెప్తూ ఆయన తిప్పుతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ రకమైన సమన్వయ లోపం, నాయకుల్లో ఒక స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం పార్టీపై ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ను బహుమతిగా ఇవ్వడం, దీని నుంచి తన నిరసనను పార్టీలో ఉన్న గందరగోళాన్ని వ్యంగ్యంగా బలంగా తెలియజేసినట్టు అయింది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత సమస్య కాదు, పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకగా మారింది. కేవలం వ్యక్తిగత సమస్యల గురించే కాకుండా విశ్వేశ్వరరెడ్డి తన నియోజకవర్గాలైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో ఆ జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల పనితీరు సరిగా లేదు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం పూర్తిగా లోపించింది. ఇలాంటి గందరగోళం కారణంగా కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను క్రియాశీలం చేయడానికి నాయకత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన పరోక్షంగా విమర్శించారు. పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు ఇలాగే కొనసాగితే అది కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, తద్వారా పార్టీ భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ నిరసన కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత సమస్యలను బట్టబయలు చేసింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న పార్టీ అంతర్గత వ్యవహారాలు సరిగా లేవు అన్న విమర్శలకు ఈ సంఘటన మరింత బలం చేకూర్చింది. ఈ నిరసన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. విశ్వేశ్వరరెడ్డి లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారా, లేక ఈ సమస్యలు నిర్లక్ష్యం చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ పార్టీ నాయకత్వం ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే అది పార్టీలో మరిన్ని అసంతృప్తి స్వరాలకు దారితీయొచ్చు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన ఈ వినూత్న నిరసన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాగే బీజేపీలో అసంతృప్తి స్వరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతాయనడానికి సంకేతం అనుకోవచ్చు. పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి నాయకత్వంలో సమన్వయం, స్పష్టమైన దిశానిర్దేశం చాలా అవసరం. ఈ ఫుట్బాల్ నిరసన పార్టీకి ఒక హెచ్చరికగా పనిచేస్తుందని ఆశిద్దాం. ఈ నిరసన తర్వాత పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. బీజేపీలో చేరడానికి చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు అంటున్నారు. అసలు వారిని బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రాజసింగ్ ప్రశ్నించారు. బయట వారి కోసం బీజేపీ ఎందుకు ఎదురు చూడాలి? ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. మన కార్యకర్తలకే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజాప్రతినిధులుగా చేద్దామనే ఆలోచన ఎందుకు చేయడం లేదు అసలు అని నిలదీశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బయట నుంచి నేతల గురించి ఎదురు చూస్తే బీజేపీలో కార్యకర్తలు లేరా, అసలు కార్యకర్తలు ఎక్కడికి వెళ్లారు అని మండిపడుతూ ఉన్నారు. సీనియర్ కార్యకర్తలు ఎప్పుడు కూలీల మాదిరిగా పనిచేయడమేనా, వారి గురించి ఎందుకు ఆలోచించడం లేదని మండిపడ్డారు ఆయన. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు, అది కూడా చేవెళ్ళ పార్లమెంట్ నుంచి. విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 years నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా, వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ గాని, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని అందరు కూడా
పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు మా దగ్గర. మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్ తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది. అదే బాధ కదా మాది కూడా. మేమేం ఆశించలే, ఏమి పదవి ఆశించలే, ఏమి కూడా ఆశించలే. మా నివేదిక ఏముంది కిషన్ రెడ్డి గారు? మా నివేదిక ఏముండే? మా జిల్లాకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీలో మీ వ్యక్తులు పని ఏమున్నది, మీ మనుషులు మొత్తం మా కాన్స్టిట్యున్సీలో పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు. ఇవాళ అందరికీ తెలుస్తున్నది. ఒకప్పుడు నా బాధ ఉండే, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అదే బాధలు ఆయన ఫేస్ చేస్తుండు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేస్ ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. కానీ కొంతమంది డేరు చేసి బయట చెప్తున్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, జిల్లా నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కానీ బాధలుంది కానీ చెప్పనికి వెనుక ముందు అవుతున్నారు. నేను మా కేంద్ర పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడండి తెలంగాణ బీజేపీని, కాపాడండి. ఇవాళ నేను నిన్న మా రామచంద్ర అన్న గారిది ఒక స్టేట్మెంట్ చూసిన. చాలా మంది ఎంపీలు, చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేస్ మాతో సంపర్కంలో ఉన్నారు అని రామచంద్రరావు గారు ఒక మాట చెప్పినారు. అసలు ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం? ఎందుకు బయట ఓలు మన పార్టీలు వస్తారా అని ఆలోచన మనం చేస్తున్నాము. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్తలు, మంచి కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తలేము? వాళ్ళకి మనం ఎంపీ చేద్దాం, వాళ్ళకి మనం ఎమ్మెల్యే చేద్దాం, వాళ్ళకి మనం లోకల్ బాడీలో టికెట్ ఇస్తాం, అట్లాంటి ఆలోచన మనం ఎందుకు చేస్తలేము? ఎందుకు ప్రతిసారి ఎన్నికల్లో బయట నుంచి ఎమ్మెల్యే వస్తారా, బయట నుంచి ఎంపీ వస్తారా, ఆయనకి టికెట్ ఇస్తాం అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేబరా? ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు లేబర్ గా పనిచేయాలా? బూత్ నుంచి పార్టీని గట్టి చేసే కార్యకర్తలు పాత బీజేపీ కార్యకర్తలు, పాత నాయకులు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేయరు? వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి, అయ్యా నువ్వు నిలబడు, మేము మీ వెనక ఉన్నాము, నువ్వు గెట్లి పడిసో గెలవాలే, బయట వాళ్ళు మనకు అవసరం లేదు. మన పాత బీజేపీ కార్యకర్తలనే లీడర్ తయారు చేద్దాం, ఎమ్మెల్యే తయారు చేద్దాం, ఎంపీ తయారు చేద్దాం, లోకల్ బాడీలో ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపిద్దాం. అట్లాంటి ఆలోచన ఎందుకు వస్తలేదు? అదే కదా రాజా సింగ్ చెప్పేది, అదే కదా పార్టీని కాపాడండి, మంచి పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే బీజేపీ పార్టీ తెలంగాణలో. కానీ ముంచేసినారు, నా మనిషి నీ మనిషి అట్లాంటి చిన్న ఆలోచన